హాయ్ ఫ్రెండ్స్, ఇది నా చేతిలో ఉన్నది సామ్సంగ్ గెలాక్సీ A54 5G మొబైల్. ఇది డెడ్ కండిషన్లో వేరే షాప్ అతను మనకు దీన్ని తీసుకొని ఇచ్చాడు. స్టెప్ బై స్టెప్ రిపేర్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా 16 కనెక్ట్ చేసి చూస్తాను. చూడండి, 0.6 mA అయితే కంప్లీట్ చేస్తుంది. సెట్ అయితే ఆన్ కావట్లేదు. ఓకేనా, ఇప్పుడు డీసీ కూడా కనెక్ట్ చేసి చూస్తాను. చూడండి, డీసీ కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, బటన్ ట్రిగ్గర్ చేయలేదు. 0.01 mA అయితే కంప్లీట్ చేస్తుంది. అంటే ప్రైమరీ లైన్ షార్ట్ చూపిస్తుంది. చూడండి, 0002. ఓకేనా, ఇప్పుడు ట్రిగ్గర్ చేస్తున్నాను. ట్రిగ్గర్ కావట్లేదు. అంటే ప్రైమరీ లైన్ ప్లస్ సెకండరీ లైన్ కూడా షార్ట్ ఉండొచ్చు. ఒకసారి దీన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తాను. బోర్డు కొన్ని షీల్డ్ అన్ని కూడా రిమూవ్ చేసుకుంటాను. పవర్ ఏసీ దగ్గర ఉన్నటువంటి షీల్డ్ రిమూవ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక క్యాప్ అయితే కలర్ షేడ్ అయినది, బాగా మాడిపోయింది. ఇది షార్ట్ అయినట్టు. చూడండి, షార్ట్ అయిపోయింది. ఓకేనా, ఒకసారి దీన్ని రిమూవ్ చేసి షార్ట్ రిమూవ్ అవుతుందో లేదో చూస్తాను. అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కెపాసిటర్ కలిపి ఉండేది. ఓకే, కెపాసిటర్ను రిమూవ్ అయితే చేసేసాను. ఒకసారి డీసీ కనెక్ట్ చేసి షార్ట్ పోయిందో లేదో చూపిస్తాను. చూడండి, షార్ట్ అయితే ప్రైమరీ లైన్లో షార్ట్ అయితే పోయింది. 000 వస్తుంది. ఒకసారి బటన్ ట్రిగ్గర్ చేస్తాను. ట్రిగ్గర్ అనేది తీసుకుంటే చూద్దాము. ఎస్, ట్రిగ్గర్ అయితే తీసుకుంటుంది. లో బూటింగ్ అయితే తీసుకుంటుంది. అంటే సెకండరీ లైన్ ఎక్కడ షార్ట్ ఉందని డౌట్ ఉంది. ఒకసారి థర్మల్ కెమెరాకు కనెక్ట్ చేసి ఎక్కడ షార్ట్ ఉందో కనిపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. థర్మల్ కెమెరా కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ క్యాప్ మనకు షార్ట్ అయింది. ఒకసారి థర్మల్ కెమెరా చూపిస్తాను. చూడండి, ఛార్జింగ్ కేబుల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఎస్, చూడండి, ఈ ఐసీ మనకు షార్ట్ చూపిస్తుంది. ఓకేనా, ఏసీ మనకు షార్ట్ చూపిస్తుంది. చూడండి, వోల్టేజ్ కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. అంటే సెకండరీ లైన్లో షార్ట్ అవుతుంది. ఓకే, ఒకసారి మనకి ఐసీ అనేది మనకు షార్ట్ చూపిస్తుంది కాబట్టి ఐసీ చేంజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది. ఐసీ చేంజ్ చేసే ప్రాసెస్ నేను వీడియో తీయలేకపోయాను, సారీ. ఓకే, ఐసీ అయితే చేంజ్ చేశాను. ఒకసారి మనకు సెకండరీ లైన్ కూడా షార్ట్ పోయిందో లేదా, మొబైల్ ఆన్ అవుతుందో లేదా అనేది చూద్దాము. కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను. ఎస్, మొబైల్ అయితే సక్సెస్ఫుల్గా ఆన్ అయిపోయింది. మొబైల్ అనేది పూర్తిగా ఆన్ అవుతుందో లేదో చూద్దాము.
19% చూపిస్తుంది. ఒకసారి చెక్ చేస్తాను. మొబైల్ ఆన్ ఓపెన్ చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్స్ మీ దగ్గర ఏమంటే కన్నా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. జాగ్రత్తగా రిపేర్ చేసి మీకు అప్పగిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.